ఏపీలో కొత్త సినిమాలకు టికెట్ల ధరలు పెంచడాన్ని తప్పుపట్టారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. టికెట్ రేట్లు పెంచడంతో పాటు బెనిఫిట్ షోలకు ఉత్తర్వులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు ఢిల్లీ వరకు పోరాటం చేస్తుంటే డిప్యూటీ సీఎం వారి గురించి మాట్లాడడం లేదని విమర్శించారు. సినీ నిర్మాతల జేబులు నింపడానికి ప్రజలు మీకు అధికారం ఇచ్చారా అని ప్రశ్నించారు రామకృష్ణ. నిర్మాతలకు ఊడిగం చేయడానికి, అదేవిధంగా పెద్ద హీరోలకు మేలు చేయడానికి, వాళ్ళకు వందల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడానికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతించడాన్ని దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము సినిమా రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం సిగ్గుచేటు. పైగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ ముఖం పెట్టుకొని దాన్ని బలపరుస్తున్నారో నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇటు పెంచుతామంటే, ఇవాళ 6 కాలం కష్టపడి 6 నెలలు 8 నెలలు కష్టపడి పొలాల్లో ఉండి ఎంతో శ్రమించి వాళ్ళు పంటలు పండిస్తే ఆడ మార్కెట్ యార్డ్కి వస్తే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ఢిల్లీ స్థాయిలో గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతులతో మాట్లాడే దిక్కు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కనీసం మద్దతు ధర ఇవ్వలేకపోతా ఉన్నావు. దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు. సినిమా రేట్లు పెంచుతాం, అది వాళ్ళపైన భారం పడుతుంది, పడినా అదేం పర్వాలేదు. ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి మేలు చేస్తాం, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళకు ఊడిగం చేస్తామంటే, నిర్మాతలకు డబ్బున్న కోటీశ్వరులకు ఊడిగం చేయడానికి మీకు గవర్నమెంట్ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నాను.